మా చిన్నప్పుడు గోరింతాకు రుబ్బినప్పుడు ఏం చేసేవారంటే ఇలా మిక్సీలో అయ్యి కాకుండా రోట్లో రుబ్బేవారు. రోట్లో రుబ్బినప్పుడు అమ్మమ్మ ఇంట్లో పనిచేసి ఒక ఆవిడ ఉండేది పాతులని. ఆవిడ మెత్తగా కాటికలో చాలా బాగా రుబ్బిది. కానీ ప్రతిసారి ఇదిగో నలిగిందా చూడండి నలిగిందా చూడండి అని ఇలా 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 అని చేత్తాం అంటే ఇలా పండిపోయేది అనమాట. చెయ్య పండిపోతే మా అమ్మమ్మ ఆవిడ తిట్టేసేది, నువ్వే పండించేసుకుంటున్నావు, చెయ్యి అంతాను మొత్తం రోలంతా చేసేసి మొత్తం పండించేసుకుంటున్నావు, ఇంకా పిల్లకేం పండుద్దో చెప్పు చెయ్య అని. నేను ఇప్పుడు తీసినప్పుడు ఇలా పండినప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. మా అమ్మమ్మ ఇలా అనేది, పాపం చూడండి చూడండి అడిగిందా లేదా అని ఇలాగ మొత్తం అంతా ఊడ్చేసి ఇలా తీసి ఇలా 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 అనేది. అలా ఒకటి చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏమన్నా చేస్తుంటే మనకు గుర్తొస్తుంది అనమాట. అలాగే మా ఫ్రెండ్స్ మేము గోరింత పెట్టేసుకుని పారాణి పెట్టేసుకుని కూర్చునేవాళ్ళం. కూర్చుని ఎంతసేపు అయినా సెలవు రోజు పెట్టుకునేవాళ్ళం, కూర్చునేవాళ్ళం అనమాట. నీది బాగా పండుద్దా నాది బాగా పండుద్దా చూడాలి, కాళ్ళు చేతిలో మొత్తం పెట్టేవారు, పెద్దవాళ్ళు పెట్టేవారండి. పెట్టించుకుని కూర్చునేవాళ్ళు. సాయంత్రానికి మమ్మల్ని తీసేయండి బాబు, ఇంకా కాళ్ళు వాచిపోయేయండి, కాళ్ళు కూర్చునే ఉంటాం కదా, కూర్చునే ఉన్న వాళ్ళు కాళ్ళు వాచిపోతే మా అమ్మమ్మని తీసేయండి బాబాయ్ కాళ్ళు వాచిపోయి ఇంక పండదు, అంతకన్నా పండదని ఏమో తీసేస్తే త్వరగా పండదేమో, మంచి కలర్ రాదేమో, రంగు రాదేమో. మళ్ళీ మా ఫ్రెండ్స్ మేము అనుకునేవాళ్ళం కదా, నీకు బాగా పండుద్దా మాకు బాగా పండుద్దా చూద్దామని అని డౌటు. అలాగే ఎంతసేపు ఉంచుకునేవాళ్ళం. మా అమ్మమ్మని ఎంతవరకు పండుద్దో గోరింతాకు అంతవరకునే పండుద్ది, మీరు రాత్రి అంతా ఉంచుకున్నా ఎంతసేపు ఉంచుకున్నా ఇంకా పండినంత మట్టుకే పండుద్ది, ఎక్కువసేపు ఉంచుకుంటే బాగా రంగు వచ్చేసి త్వరగా తీసేస్తామంటే పెట్టిన వెంటనే అది ఆరకుండా తీసేస్తే పండదేమో, కానీ ఆరిపోతే మటుకు అది ఎంతవరకు రంగు వస్తుందో అంతవరకు వస్తుందని చెప్పింది. కానీ పోటీకి ఏమనిపించేది అంటే బాగా పండాలి, దానికంటే నాకు బాగా పండాలి అని పోటీ అనమాట. మీకేమన్నా గోరిందా పెట్టుకోవడం ఇలా చిన్నప్పుడు విషయాలన్నా గుర్తొస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.